జీసస్ ఈ డే, ఎవ్రీ డే ఈ మంత్లో విక్టరీ డిక్లేర్ చేస్తున్నాను. పీస్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రెవల్యూషన్స్, అండర్స్టాండింగ్, సొల్యూషన్స్, prosperity doors, connections, understanding heart, wisdom in each and every hour, solutions, మార్కెట్లో, ఉద్యోగ స్థలంలో, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ దగ్గర, ఎవ్రీవేర్ యు సీ విక్టరీ ఇన్ ఎవ్రీ అవర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ నెల కొత్త వాటికి మనం జన్మనిస్తాం. న్యూ థాట్స్, న్యూ డెసిషన్స్, న్యూ గ్లోరీ, న్యూ రెవల్యూషన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. మే ద లార్డ్ హీల్ అవర్ హార్ట్. మే ద లార్డ్ బ్లెస్ విత్ హిస్ వర్డ్. Let him sow powerful seeds into our hearts. May the Lord bless this congregation, each and every family member. You are blessed in this month. You shall not see failure at any cost. With the blood of Jesus, I decree and declare, in the name of Jesus, I speak victory all over your places, your connections. మీరు వెళ్తున్న ప్రతి స్థానంలో విక్టరీ మీకంటే ముందుగా నడుస్తారు. Like an angel of God, the Lord will give you victory, victory, victory. ప్రతి విషయంలో He is going to give you awesome victories. That is going to be normal. ఒక నార్మల్ డెలివరీ ఎలా అవుతుందో దేవుడు ఒక సైన్, విక్టరీ అని ఈ మంత్రిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గట్టిగా చెవులు కొడదాం. పరిశుద్ధాత్మ, that is what I see in the spirit. We see victory. Please be seated. Let's కూర్చోండి. Let's dive into the word of God. Let's dive into the word of God. Last week మనం చూసిన స్క్రిప్చర్ ఒకసారి చూద్దాం. Luke chapter 6 verse 45. థీమ్ స్క్రిప్చర్ అది. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. Gospel according to Luke chapter 6 verse 45. 45వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. లెట్ us all read together. అందరం కలిసి ఈ మాటని ఈ ఉదయకాల సమయంలో చదువుదాం. రెడీ? 1 2 3 go. Read the word of God, please. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. Go ahead. సజ్జనుడు తన హృదయమున మంచి ధననిధిలో నుండి సద్విషయములను బట్టి బయటికి తీసుకొస్తాడు. You know, a good man, a good-hearted man, a good man తన హృదయం అనే మంచి ధననిధిలో నుండి మంచి విషయాలని, గుడ్ ట్రెజర్ అది, ఈ ధననిధి, హృదయం అనే ధననిధిలో నుండి అతడు సద్విషయములను, మంచి విషయములను తీసుకొస్తాడు. రిలేషన్షిప్ మనం ఎవరితోనన్నా మొదలు పెడితే we look for good things. ఒక మనిషి మంచి విషయాలని, సద్విషయాలని బోధించేవాడు, మాట్లాడేవాడు, కమ్యూనికేట్ చేసే విధానమును మనం చూస్తాం. అండ్ ఒక వ్యక్తి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు
తన హృదయం అనే ధననిధి నుంచి మాటలను తీసుకొస్తాడు. మాట అనేది మనీ కంటే, డబ్బు కంటే విలువైనది. ఒక సద్విషయము ఒక మనిషి తీసుకురావాలంటే సమ్ టైమ్స్ చాలా టైం తీసుకొని ఆ వ్యక్తి ఆ మాట మాట్లాడతాడు. అతడు సద్విషయములను మాట్లాడుతున్నప్పుడు దుర్విషయములను మాట్లాడేవాడు ఆలోచించాడు. భక్తిహీనుడు ఆలోచించకుండా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అసలే ఆలోచించడు. సో ఒక సజ్జనుడిగా, ఒక గుడ్ మ్యాన్గా నీవు హృదయం అనే ధననిధిలో నుంచి మంచి విషయములను థింగ్స్ తీస్తావు. ఆ మాట ఒక మాట చెబుతుంది, సద్విషయములకు జన్మనిచ్చేది హృదయము అని. హృదయము అనబడిన స్థలములో మంచి విషయాలకి జన్మనిస్తాను, కొత్త విషయాలకి జన్మనిస్తాను. వి గివ్ బర్త్ టు న్యూ థింగ్స్ అన్నమాట. థింగ్స్, కొత్త వాటికి జన్మనిస్తాను. దుర్విషయములు, విషయములు, టాపిక్స్, అతను మాట్లాడే టాపిక్స్, అతడిచ్చే ఆఫరింగ్స్, అతడిచ్చే ప్రేయరు, అతడిచ్చే వర్షిప్, అతడిచ్చే ఫెలోషిప్, అతడిచ్చే కమ్యూనికేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అవి మంచివి, అవి సద్విషయం, అవి గుడ్ థింగ్స్. సో ఒక మనిషిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, అతడు సజ్జనుడా దుర్జనుడా అంటే అతను మాట్లాడే మాటలను బట్టి అతని యొక్క గమ్యము, అతని యొక్క దర్శనము, అతని యొక్క ఫ్యూచర్, ఆయన ఏం చూస్తున్నారో అది మాట్లాడతారు. యేసుప్రభువు అదే అన్నారు, నా తండ్రి ఏమి చేయటం నేను చూస్తానో అది నేను ఇక్కడ చేస్తాను. ఆయన చేసే ముందు మాట్లాడేవారు. సో ఒక మనిషిని హెవెన్ కూడా రికగ్నైజ్ చేయాలన్నా, ఈవెన్ ఈవిల్ డెవిల్ కూడా లొకేట్ చేయాలన్నా, జస్ట్ బేస్డ్ ఆన్ ద హార్ట్ కండిషన్. ఒక మనిషి హార్ట్ని బట్టి, అతను నిండిన దాన్ని బట్టి మాట్లాడతాడు. చూడండి, హార్ట్ నిండితేనే మాట వస్తాడు. ఓకే, హార్ట్ నిండితేనే మాట వస్తాడు. మరి ఒకసారి ఆ వచనము చూద్దాము. లెట్ us see the scripture. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధి నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడు. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఫర్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ హిజ్ మౌత్ స్పీకెత్. ది అబండెన్స్ ఆఫ్ హిజ్ హార్ట్. హార్ట్ నిండిన దాన్ని బట్టి, చూడండి, ఒక బకెట్లో, ఒక బాటిల్లో, ఒక బిందెలో, ఏదన్నా ఒక కంటైనర్లో నింపిన తర్వాతనే యూజ్ చేస్తారు. ఈవెన్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్. కానా వివాహం దగ్గర ఆ రాతి బాణలు నింపిన తర్వాత నింపిన దానిని బట్టి బయటికి తీశారు. సో యేసుప్రభు వారికి ఒక సజెషన్ ఇచ్చింది మరియా. ఏమన్నదంటే, అతడు చెప్పినదంతయు మీరు చెయ్యండి. ఆయన ఏం చెప్పారంటే, తన హృదయము దేనితో నిండి ఉందో అది చెబుతారు. దానిని బట్టి మీరు నింపండి, నింపిన దాన్ని మీరు తీసి చూడండి. అప్పుడు యేసుప్రభు వారి హృదయము ఎలాంటిదో మీరు తెలుసుకుంటారు. సో ఒక మనిషి హృదయము నిండిన దాన్ని బట్టి మాట్లాడతాడు. నిండకపోతే అతడు దుర్విషయములను ఎక్కువగా మాట్లాడతాడు. సో నీ హృదయము నిండిన దానిని బట్టే మాట బయటికి వస్తాడు. నీ హృదయం నిండిన దాన్ని బట్టే ఒక వ్యక్తిత్వమును నువ్వు కనపరుస్తావు. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ భవిష్యత్తుని మాట్లాడతావు. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ దర్శనం గురించి ఎక్కువ మాట్లాడతావు. నీ హృదయం నిండిన దానిని బట్టే నీవు ఏం చేయాలనుకున్నావో, ఏం చేసావో, ఏం చేస్తున్నావో, ఏం చేయబోతావో నీ మాట, థింగ్స్ నీ హార్ట్లో జన్మనిస్తాయి. ఒక మిరకల్ నీ హార్ట్లో జన్మనిస్తాడు. ఒక ప్రార్థన అనే పునాది నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఉంటాడు. సో సజ్జనుడు దుర్జనుడికి
డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేసి దెన్ ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ వీటిని మనం కొనసాగిస్తాం. ఆల్రైట్, నౌ లాస్ట్ వీక్ చూసిన మాట, ఇంకో మాట అదే లూకా సువార్తలో ఉన్నది. ఒకడు దేవుణ్ణి లవ్ చేస్తే, ప్రేమిస్తే తన పూర్ణ హృదయముతో ప్రేమిస్తాడు. పూర్ణ హృదయం, విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్. సో నీ హార్ట్ నిండిన దాన్ని బట్టి దేవుణ్ణి వర్షిప్ చేస్తావు, హానర్ చేస్తావు. నీ హృదయం ఎంత నిండితే అంత దేవుని దగ్గర కుమ్మరిస్తావు. అంటే ఫెలోషిప్లో, ఎక్కువ రిలేషన్షిప్లో అతనితో మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభువు వారు అందుకే చెప్పారు, మీకు అక్కరగా ఉన్నవేమో నాకు తెలుసు, కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగూ చేయండి. అంటే మీకు అక్కరగా ఉన్న వాటితో మీ హృదయం నిండి ఉంటే ఇలాంటి విషయాలని మీరు ఎత్తకూడని ప్రదేశంలో, మాట్లాడకూడనటువంటి స్థలములో మీరు నాతో మాట్లాడుతుంటారు. దానికి ఎగ్జాంపుల్ పరిసయ్యులు, వాళ్ళు సుంకరులు, వీళ్ళు వీధి చివరన వాళ్ళ హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతారు. సో అండర్స్టాండ్ మై ఇంట్రడక్షన్. సో ద హార్ట్, హృదయము అంత ఇంపార్టెంటా? హృదయమునకు అంత, హార్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉందా? ఏంటి, యేసు ప్రభువారే నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. చెప్పాను కదా ఒక మాట, వర్షిప్ అనేది మనము పాటలు పాడేదాన్ని బట్టి ఉండదు. మనం ఇక్కడ వచ్చి ఎలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎలాంటి టెంపోలో, ఎలాంటి ట్యూన్ కట్టి ప్రజల్ని మెస్పరైజ్ చేసామనే దాన్ని బట్టి ఉండదు. వర్షిప్ అనేది స్థలమునకు కేటాయించబడి ఉన్నది కాదు. వర్షిప్ అనేది యెరూషలేం మీదను, తర్వాత కొండ మీదను, దేవాలయంలో ఉండేది కాదు. అమ్మ, ఒక దినం వస్తుంది, ప్రతి ఒక్కరు తండ్రిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించే సమయం ఒకటి వస్తుంది. అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది, నా ఇప్పుడు ఉన్నది. అదే మీ హృదయం. సో హృదయం నుంచి ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తాడు. హృదయం కేవలం ఆదివారం వచ్చినప్పుడే అదేమో రీఛార్జ్ కాదు, యాక్టివేట్ అవ్వడానికి. ఇట్స్ ఆల్ ఓవర్. ఎక్కడికైనా వెళ్ళు, అది హృదయం అనేది నీవు క్యారీ చేస్తుంటావు. సో హృదయం నుంచి అనేకమైన విషయములను బయటికి వస్తాయి. సో హృదయం బయటికి వచ్చినప్పుడు, హృదయం మాట్లాడినప్పుడు, హృదయం నిండుకున్న దాన్ని బట్టి, అంటే కంప్లీట్గా మన యొక్క లైఫ్ స్టైల్, మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, ఫెలోషిప్తో ఉన్న ప్రతి రిలేషన్షిప్ కూడా హార్ట్ నిండి ఉన్న దాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తాం. సో ఒక మనిషి హృదయం దేంతో నిండిందంటే పందుల పొట్టు తినే స్థాయికి వెళ్తే, నో 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 నో, నా ఫాదర్ ఇంత కనీసం పనులైనా తింటున్నారు, లెట్స్ టర్న్ మై హార్ట్, నా హృదయం దేవుని వైపు తిప్పుతాను, అట్లీస్ట్ ఫర్ ఫుడ్. మోస్ట్ ఆఫ్ ద చర్చ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ద ఫుడ్, మెటీరియల్ బ్లెస్సింగ్. దేవుడి ఆదివారం నాకేమన్నా ఇస్తాడేమో, దేవుడు నాకు ఆదివారం ఏమన్నా బ్లెస్సింగ్ ఇస్తాడేమో, ఈ వారమైన పందులు పొట్టు తినకుండా తప్పిపోతానేమో, ఈ మందిరంలో నాకేదన్నా దొరకకపోతుందా, తిని నేను నా పిల్లలు బ్రతుకుతాము అని రొట్టె ముక్కల కోసం ఇంకా క్రిస్టియన్స్, బిలీవర్స్, మోస్ట్ సీనియర్ church members, they are waiting for the food from the feet of the Father. That's the agony of the Holy Spirit. We need to change our heart condition. నేను ఒక మాట చెప్పాను నిన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, అయ్యా శృంగారం అనే దేవాలయం మందిరం దగ్గర, మెట్ల దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు అంటున్నాడంట, మీ దగ్గర నాకేమన్నా దొరుకుతుందో నాకు ఇవ్వండి, మీ దగ్గర నాకేమన్నా దొరుకుతుందేమో నాకు ఇవ్వండి, మీ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో, వెండి బంగారం పైసలు ఏమన్నా దొరుకుతాయేమో, మెటీరియల్ ఏదన్నా ఇస్తే నేను దాన్ని తిని బ్రతుకుతాని పుట్టు కుంటివాడు అక్కడ మెట్ల దగ్గర కూర్చొని అడుగుతున్నాడు. అందుకని పేతురు యోహాను వచ్చి, మా దగ్గర వెండి బంగారం లేదు అంటే, మా హార్ట్ అలాంటిది వెతకదు. దెర్ ఈస్ సంథింగ్ అబౌవ్, దానికన్నా పెద్దది, గొప్పది, ఉన్నతమైన స్థాయిలో ఉంచబడిన స్థానము
దానిలో నిలబడి ఉన్నాము. కానీ నవే డేస్ చర్చ్ ప్రజలందరూ కూడా మందిరానికి వచ్చేవారు, చర్చిలకు వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు. ప్రతి ఒక్కరూ మెట్ల దగ్గర అడిగేవాడు, గుడిలో అడిగేవాడికి తేడా లేకుండా పోయింది. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, నీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. కాబట్టి అన్ని జనులలో విస్తరించి మీరు మాట్లాడొద్దు, అన్ని జనులలో విస్తరించి మీరు అడగొద్దు. అవి అన్ని జనులు అడుగుతారు. మెట్ల దగ్గర కూర్చున్నవాడు బంగారం అడిగి, మెట్ల దగ్గర కూర్చున్నవాడు వెండి అడిగి, మెట్ల దగ్గర కూర్చున్నవాడు భోజనం అడిగి, మెట్ల దగ్గర ఉన్నవాడు అడుక్కొని, వాడు అడిగి, చర్చిలోకి వచ్చిన వాడు అడిగి, స్థలమునకు డిఫరెన్స్ లేకుండా పోయింది. బయటున్న లోపలున్న ఇద్దరు ఒకటే. వాడు బ్లెస్సింగ్ అడిగి, నువ్వు బ్లెస్సింగ్ అడిగి. బ్లెస్సింగ్ కి నేను వ్యతిరేకిని కాదు, బ్లెస్సింగ్ కి నేను అగైనిస్ట్ కాదు, బ్లెస్సింగ్ అని అడగకూడదని అడిగే విధానములో హృదయం యొక్క కండిషన్ నేను మాట్లాడుతున్నాను. హలో, మెట్ల దగ్గర ఉన్నవాడికి నీ లోపల ఉన్నవాడికి తేడా లేదు. దేవుడు చూస్తున్నప్పుడు ఆ మెట్ల దగ్గర ఉన్నవాడు మనుషుల్ని డబ్బులు అడుగుతున్నాడు, మందిరములకు వచ్చిన మనుషులు కూడా నాకు సొల్యూషన్ కావాలని అడుగుతున్నారు. యట్ చర్చ్ అనేది సొల్యూషన్ ప్రొవైడర్స్ కాదు, సొల్యూషన్ క్రియేట్ చేసే వాళ్ళని తయారు చేసే ప్లేసు. చర్చ్ అనేది క్లినికల్ డిపార్ట్మెంట్ కాదు, చర్చ్ అనేది హాస్పిటల్ కాదు, చర్చ్ అనేది ప్రజల అనారోగ్యం బాగు చేయడానికి కాదు. చర్చ్ అనేది బయట ఉన్న వారికి సొల్యూషన్ క్రియేట్ చేసే గొప్ప సంస్థానం, దేవుని హెవెన్ ఇది. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ గాస్పల్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ a beggar and a Christian in the house of God. వాడు మెట్ల దగ్గర అడిగాడు, వీళ్ళు లోపల అడిగారు. బికాస్ ఆఫ్ ద హార్ట్ కండిషన్. అడుగుడి మీకు ఇవ్వబడునని ఇదే దేవుడు చెప్పాడు. ఏమి అడగాలో ఏమి అడగకూడదో ఇదే దేవుడు చెప్పాడు. స్టిల్ ఈ రోజు కూడా ద సేమ్ కండిషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వర్షిప్ చేసిన, ఏం చేస్తున్నావు? ఒక మిరకల్ జరిగితే, మిరకల్ దే జస్ట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ హార్ట్ కండిషన్ ఎట్ దట్ పర్టికులర్ టైం. ఆ పర్టికులర్ టైంలో నీకు ఒక 10,000 20,000 ఎవరైనా ఇస్తే డోంట్ దాని మీద బేస్ అయి ఉండక. దట్ ఈస్ నాట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. నో ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ లైక్ గాడ్. నో ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ లైక్ గాడ్. దావీదు నా హృదయ అనుసరించువాడు, హృదయమును అనుసరించువాడు. పీపుల్ షుడ్, గాడ్స్ పీపుల్ మస్ట్ ఫాలో ద హార్ట్ ఆఫ్ గాడ్, నాట్ ద మిరకల్స్, నాట్ ద బ్రెడ్, నాట్ ద క్రమ్స్. వెరీ ఇంపార్టెంట్, ది హార్ట్ కండిషన్. వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్, ప్రతిరోజు నీకు లాస్ట్ డేనే, ప్రతి సండే నీకు లాస్ట్ సండేనే. ఈరోజు ఆగస్ట్కి ఫస్ట్ సండే ఏమో కావచ్చు, కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి లాస్ట్ సండే ఫర్ ఎవ్రీ వన్. మళ్ళీ నెక్స్ట్ సండే ఇచ్చేంత వరకు మళ్ళీ సొల్యూషన్ లేదు. కాబట్టి నీ పూర్ణ హృదయము, ఇట్స్ కంప్లీట్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. దేర్ మస్ట్ బి నో, ఏ ట్రైట్స్ కూడా, ఏ గురుగులు కూడా అందులో కనపడడానికి వీల్లేదు. ఇట్స్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. ఆ మెట్ల దగ్గర ఉన్నవాడు అడుగుతున్నాడు, అయ్యా మీ దగ్గర ఏమన్నా దొరుకుతారా? చర్చిలకు వచ్చినాడు, అయ్యా ఏమన్నా ఇస్తారా? లెట్స్ చేంజ్, లెట్స్ టర్న్ అవర్ హార్ట్. లెట్స్ పీపుల్ ఆస్క్ us, let them see that we are walking with God. అట్లీస్ట్ ఒక 10% అన్న చూపిద్దాము. కండిషన్ ఆఫ్ your heart. Let's see another scripture. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. Matthew chapter 5 verse 8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. అందరు చూద్దాము.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. Blessed are the poor in heart. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the pure in heart, they shall see God. నా హృదయము ప్యూరిటీ, ఒక ఫ్లెష్కి స్నానం ఎలా అవసరమో, మీరు వేసుకున్న వస్త్రములకి వాషింగ్ అవసరమో, నీ హార్ట్కి కూడా ప్యూరిటీ అవసరం. అంటే blood of Jesus is needed. The blood of Jesus is needed every day. So హార్ట్ని ప్యూర్ చేసేది ఏంటి? హార్ట్ని ప్యూరిఫై చేయగలిగిన సామర్థ్యం ఏ వస్తువుకి, ఏ సర్ఫ్కి, ఏ డిటర్జెంట్కి, ఏ సోప్కి ఉన్నది, ఏ డెటాల్కి ఉన్నది. ప్యూరిటీ, ప్యూర్గా హార్ట్ని మార్చే హెవెన్లీ థింగ్, సూపర్ న్యాచురల్ థింగ్ ఏది ఉన్నది? ప్యూరిటీ ఇన్ హార్ట్. They shall see God. They shall see God. ఒకవేళ దేవుడు నా హృదయం ప్యూర్ చేస్తున్న కొద్దీ గాడ్స్ నేచర్ నీలో నేను చూడడం మొదలు పెడతాను. సో డివైన్ పార్ట్ ని నేను ఎక్కువ కేంద్రీకరించి ఫోకస్ చేసి చూస్తాను. సో ద ప్యూరిటీ ఇన్ హార్ట్. సో ఈ హార్ట్ ని ప్యూర్ చేసేది ఎందుకు ప్యూర్ చేయాలి? ఎందుకు శుద్ధీకరించాలి? ఒక మనిషి యొక్క హృదయము ఎందుకు శుద్ధీకరించబడాలంటే, మనిషి హృదయము అనేక విషయములతో నింపబడి ఉన్నది. మదం, మత్సరం, క్రోధం. సో మనిషి లోపలికి తినే ఆహార పదార్థాలు ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. కానీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి హృదయంలో నుండి వచ్చినవే బయటికి వెలుపలికి వచ్చినవే అతన్ని అపవిత్రునిగా చేస్తాయి. అంటే హృదయానికి, హార్ట్కి ప్యూరిటీ తగ్గిందనుకో, అతడు దుర్జనుడై దుర్విషయములను బయటికి తీసుకొస్తాడు. నిజం నిజం నిజం. ప్యూరిటీ ఇన్ హార్ట్. సో హార్ట్ ప్యూరిఫై అవుతున్న కొద్దీ, ప్యూరిఫైడ్ వాటర్ తాగుతామా కదా? సో హార్ట్ ప్యూరిఫై అవుతున్న కొద్దీ, ఎంత ప్యూరిఫై చేస్తే, ఎంత శుద్ధీకరిస్తే అంత లేఖదనంగా మారుతాయి మన ఆలోచన. టెండర్గా ఆలోచన మారుతుంది. కాబట్టి అప్పుడు నీకు హ్యాండిల్ ఎలా చేయాలో తెలుస్తుంది. బాగా బలం కలిగిన రాయిని నేలకేసి కొట్టవచ్చు, కానీ ఒక గ్లాసుని తీసుకొని కొట్టలేము. హృదయం కనుక ప్యూరిఫై, శుద్ధీకరించబడలేదంటే ఒక రాతి గుండెలాగా ఉంటది. దాన్ని నేను మాంసపు లేక గుండెగా మారుస్తానన్నాడు. సో దేర్ ఈస్ సంథింగ్ ఈ హార్ట్ కి సంబంధించి ఏదో ఉన్నది. ఎందుకంటే వర్షిప్ అనేది పాటలతో కూడింది కాదు, మాటలతో కూడింది. మాట అనేది ప్రవర్తనతో కూడింది. ప్రవర్తన అనేది ఆలోచించే విధానంతో కూడింది. ఒక మనిషి ఏం ఆలోచిస్తాడో తన హృదయంలో, ఆలోచనలన్నీ కూడా హృదయంలో పుడతాయి. కాబట్టి నీ హార్ట్ కండిషన్ బట్టి పరిస్థితులు చుట్టుపక్కల మారుతూ ఉంటాయి. బ్లెస్డ్ బ్లెస్డ్. From NLT, God blesses those whose hearts are pure, for they will see God. They will see God. Today you will see God. Why God? ఎందుకు అక్కడ దేవుని చూస్తారు అన్న పదము రాశాను. Listen to this. ఒక మనిషి హృదయము ప్యూరిఫై చేసిన తర్వాత they will see God. ఒక మనిషి హృదయం క్లీన్ చేసిన తర్వాత, శుద్ధీకరించిన తర్వాత,
వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఓకే, రైట్? లెట్స్ సీ వన్ పవర్ఫుల్ స్క్రిప్చర్. మార్క్స్ సువార్త 4:15. Mark chapter 4:15. Gospel according to Mark chapter 4:15. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. Mark chapter 4:14 and 15. The sower soweth the word, and these are they by the wayside, where the word is sown. But when they have heard, Satan cometh immediately and taketh away the word that was sown in their hearts. Okay. Other children of Sarah, please. Let's all read it together. Mark సువార్త 4:15 దయచేసి అందరూ చదవండి. త్రోవ ప్రక్కన ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవడం. ఈ పారబుల్ అందరికీ తెలుసు. ఓకే, లెట్స్ సీ వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్. And these are they by the wayside, where the word is sown. But when they have heard, Satan cometh immediately and taketh away the word that was sown in their hearts. ఈ వర్డ్ ఎక్కడ విత్తబడ్డది చెప్పాలి. Wayside. ఈ ఉపమానంలో యేసుప్రభు ఒక ఉపమానం చెబుతున్నారు. అయ్యా, ఒక విత్తువాడంట బయలుదేరాడు. అతను విత్తనములు విత్తుకుంటూ వెళ్తుంటే కొన్నేమో మూల పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో మంచి నేల పడ్డాయి. ఒకటి నెంబర్ 1 మంచి నేల, రెండవది రాతి నేల, మూడవది మూల పొద, నాలుగవది త్రోవ పక్కన. విత్తువాడు విత్తనములు విత్తుకుంటూ పోయాడు. ఈ ఉపమాన భావము ఏంటని అడిగారు శిష్యులు. యేసుప్రభు వారు దాన్ని వివరిస్తూ ఒక మాట అన్నారు. అయ్యా, విత్తువాడు విత్తనములు విత్తుకుంటూ అంటే విత్తనము వాక్యము. విత్తనము అతడు విత్తుకుంటూ పోతుంటే ఏ నేల అవుతుందో ఆ నేల హృదయములు, మనిషి యొక్క హృదయం. క్రిస్టియన్స్ కా, బిలీవర్స్ కాదు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళ, డినామినేషన్ వాళ్ళ. సోవర్ విత్తువాడు విత్తనము విత్తుకుంటూ వెళ్ళాడు. అది కొన్నేమో మంచి నేల పడ్డాయి. అది నేల మంచిది అని సైంటిస్టు ఐడెంటిఫై చేసి చెప్పారు. ఇంకొక నేల రాయి, ఇక్కడ స్టోన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఇంకొకటి ముళ్ళ పొద, ఇంకొకటి త్రోవ పక్కన. ఇవి 4 నేలలేనండి. ఈ 4 విత్తబడ్డది విత్తనాలేనండి. ఈ 4 చోట్ల విత్తిన విత్తనములో ఎటువంటి క్వాలిటీలో తేడా లేదు. విత్తనము విత్తనమే. కానీ ఇది విత్తుకుంటూ పోతుంటే త్రోవ పక్కన స్పెసిఫిక్ గా కొంతమంది ఉన్నారు. వాళ్ళు త్రోవ వే బిసైడ్ ఉంటారు. త్రోవ దారి, మార్గము, వే, ఐ యామ్ ద వే, నేను మార్గము, నేనే మార్గము, నేనే మార్గము, నా మార్గం పక్కన ఉంటారు.
కాబట్టి అది వాళ్ళ హార్ట్ లో ఏం ఫీల్ అయినా వాక్యమే నింపిన డెవిల్ ఎత్తుకొని పోతారు. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ మై వే. దో ఐ సోడ్ మై వర్డ్ ఇన్ దేర్ హార్ట్. ఎంత మర్సిఫుల్ గాడో ఆలోచించు. నువ్వు ఆయన మార్గం పక్కన ఉన్న ఆయన మార్గంలో రావడానికి లేదా ఆ వేలోకి నిన్ను కలుపుకోవడానికి, నిన్నే అతని మార్గంలో కలుపుకోవడానికి అతను ఎత్తిన విత్తనం. సో హీ వాల్యూస్ యువర్ హార్ట్ కండిషన్. నీ కండిషన్, హార్ట్ కండిషన్ ఎలాంటిదైనా సరే దాన్ని తన వేలోకి మార్చుకోవడానికి తను విత్తే విత్తనము ఆకాశ పక్షులు ఎత్తుకుపోయినట్టు శాతాను ఎత్తుకుపోతుంది. సో వీళ్ళు రోడ్డు పక్కన ఉన్నారు కానీ వీళ్ళకి ఫెన్సింగ్ లేదు. వీళ్ళు హార్ట్ లో విత్తనం యొక్క వాల్యూ తెలియదు. కాబట్టి డెవిల్ రావడానికి పోవడానికి వీళ్ళు డోర్స్ ఓపెన్ చేసి ఉంటారు, ఇది తీసుకుని పోతారు. బట్ దట్స్ నాట్ మై రెవల్యూషన్. బట్ లిసన్ టు దట్. ప్లీజ్ రీడ్ ఇట్ అగైన్. And these are they by the wayside, where the word is sown, but when they have heard, Satan cometh immediately and taketh away the word that was sown in their hearts. Who is the sower? God. ఇక్కడ విత్తనం విత్తిన వారు ఎవరు? చెప్పండి ప్లీజ్. ఎవరండి? ఓకే. సాయిల్ అనేది ఏంటి? మన హార్ట్. ఓకే. Now I'll give you one scripture. We'll come back. ఇక్కడికి వద్దాం. ఓకే. Matthew chapter 6 verse 21. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. For where your treasure is, there will your heart be also. For where your treasure is, there will your heart be also. అందరూ చూశారు కదా? మరి ఒకసారి చదువుదాం ప్లీజ్. దయచేసి ఇది భిన్న మాటే కానీ నీ హార్ట్ తో ఒకసారి దాన్ని చదివి చూడు. Matthew 6 verse 21. For where your treasure is, there will your heart be also. For where your treasure is, there your heart also. I'm about to give you some powerful revelation here. నీ హృదయము లేదా నీ ధనము ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయము. Give me 10 rupees. No, 10 rupees. 100 rupees. Yeah. This is money. ఇది treasure. ఇది డబ్బు. Okay? Most Christians, they misunderstood what is sowing. Okay? Now read the scripture. Andar chadavandi telugulo English lo istam ee scripture. I'm about to close. Listen to this part. NLT. From NLT, Matthew verse 6 verse 21. Wherever your treasure is, there the desires of your heart will also be. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము. ఇది ఎవరు చెప్పిన మాట? బ్రదర్స్ ప్లీజ్. ఏమండి బ్రదర్స్ చెప్పండి ప్లీజ్. ఓపెన్ యువర్ మౌత్ ప్లీజ్. ఆస్క్ యు వాట్ దిస్ సెకండ్స్ ప్లీజ్ చెప్పండి. గట్టిగా చెప్పండి బ్రదర్స్. జీసస్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. గుడ్. నీ ధనము, లుక్ అట్ దిస్ ప్లీజ్, అందరికి చూడండి. ఇది ధనం. ఇది ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయము ఉండాలి. సో హార్ట్ అనేది
లొకేషన్ ఓన్లీ మన బాడీ లోపల ఉంటుందని చెప్పట్లేదు, లేదా మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే అక్కడ ఉంటుందని చెప్పలేము, మన వైఫ్ దగ్గర ఉంటుందని చెప్పలేము. ఈ భూమి మీద ఏ లవ్ స్టోరీనైనా ఈ వచ్చిందో కంపేర్ చేస్తే వాడి హార్ట్ మనీ వెనక ఉంటుంది. ఇది జీసస్ చెప్పిన మాట. నీ ధనము ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయము ఉంటున్నాం. మనం దీన్ని ధనం అనుకుంటున్నాం. ఇది లేనప్పుడు ఆ మెట్ల దగ్గర కూర్చున్న శృంగారం అనే దేవాలయ మెట్ల దగ్గర కూర్చున్నవాడు, వాడి దగ్గర అది లేదు, కానీ వాడి హార్ట్ ఎక్కడ ఉన్నది అంటే ధనం మీద ఉన్నది, ట్రెజర్ మీద ఉన్నది. ట్రెజర్ ఎవరిది? ఆ ట్రెజర్ ఎవరిది? ఎవరైనా మందిలో లోపలికి వచ్చేవారి యొక్క పాకెట్స్ లో, బ్యాంకులో ఏదో ఒక చెక్ ఇస్తారేమో అని వాడి హార్ట్ అక్కడ కూర్చున్నాడే, కానీ వాడి హార్ట్ మాత్రము వాళ్ళ యొక్క ధనం మీద ఉన్నది. అందుకనే పేతురు నన్ను తేరి చూడు, నా దగ్గర అది లేదు, డోంట్ ఫోకస్, దాన్ని ఫోకస్ చేయకు. నీవు దీన్ని ఫోకస్ చేయడం కంటే నీ హార్ట్ తో నా దగ్గర దీనికన్నా ద బెస్ట్ ఉన్నది, నీ హృదయము దాని మీద పెట్టుకోకు. వర్డ్ నజరేయుడైన యేసు నామం మీద నీ ట్రెజర్, నీ హార్ట్ టర్న్ చేయడం వాడికి చెప్పాడు. ఓకే, సో ఈ భూమి మీద కానీ ఈవెన్ హెవెన్కి పోయిన తర్వాత కూడా నీ ట్రెజర్ ఏమై ఉండాలి? ఒకవేళ మోస్ట్ మిలియనియర్స్ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఒక్కరు ఒక్క రూపాయి పట్టుకోలేదు కదా, వాళ్ళ ధనం ఎక్కడున్నారు? వాళ్ళు సంపాదించక ముందు, సంపాదించిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ధనం ఎక్కడున్నారు? వాళ్ళు ధనం కాదు సంపాదించింది, మంచి నేలను తయారు చేసుకున్నారు వాళ్ళు. బట్ ఈ స్క్రిప్చర్, ఈ సినారియోలో ఆయన చెప్తున్నారు, నీ ధనము ఎక్కడుందో నీ హృదయము అక్కడే ఉంది. అంత పర్ఫెక్ట్ గా ఎలా చెబుతారు యేసయ్య? జీసస్ మీకు ఎలా తెలుసు? నీ ధనము ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయము ఉన్నది. సో నీ హార్ట్ ఎక్కడ ఉందంటే నీ మనీ మీద. ఎవరైనా సరే ఈ స్క్రిప్చర్ అందరు సమానమే, బట్ నీ హృదయం ఎక్కడ ఉందో అక్కడ నీ ధనం. కమ్ బ్యాక్ టు నౌ సోవర్ స్క్రిప్చర్. ఇప్పుడు విత్తువాని ఉపమానం దగ్గరికి వెళ్దాం. మార్క్స్ వార్త 4:15. కమ్ బ్యాక్ టు Mark chapter 4 verse 15. Now we are about to unveil the mystery. Come on. And these are they by the wayside, where the word is sown, but when they have heard, Satan cometh immediately and taketh away the word that was sown in their hearts. Satan cometh to take the money. Dabba. Satan ఎందుకు వస్తుంది? సాటన్ ఎందుకు వచ్చింది వాళ్ళ ఇంటికి? వాడు హృదయంలోకి. హృదయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రేయర్ చేస్తున్నాడు, లెట్ హిమ్ ప్రే. ఆ సుందరమైన దేవాలయ మెట్ల దగ్గర అడుగుతున్నాడు, వాడిలా అడగని. ఓకే. డబ్బు మీద ఆశ పెట్టుకున్నాడు, ఓకే. ఆస్తుల మీద పెట్టుకున్నాడు, ఓకే. ఎన్నైనా సంపాదించుకొని, ఓకే. అన్ని ఓకే, కానీ వాడు ఒకటే ఒక విషయానికి వచ్చిండు. వీడి దగ్గర సోవర్, విత్తువాడు వచ్చిన విత్తనము, వీడి లోపల పడిన విత్తనము కోసం వాడు వచ్చాడు. వీడి లోపల పడిన విత్తనము, డబ్బు కోసం రాలేదు. వాడు నీ బ్యాంకులు ఎంత ట్రాన్సాక్షన్ అవ్వని వాడు పట్టించుకోడు. నీ హార్ట్ లోపల పడ్డ విత్తనము వాడికి చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ ఏంటి? ఎంతమంది దేవునికి డబ్బులు ఇస్తారు? ఇప్పుడు ఎత్తలేదు. ప్లీజ్ ప్లీజ్, దిస్ ఇస్ వెరీ సీరియస్ మెసేజ్. దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ రెవల్యూషన్. ఎంతమంది దేవునికి డబ్బులు ఇచ్చారు? ప్రభువా, నేను ఇంత ఆఫరింగ్ ఇచ్చాను, నాకు ఎందుకు సొల్యూషన్ రాలేదు? నేను ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత సహాయం చేశాను. ఒకసారి డబ్బు నీ దగ్గర పుడతాది అంటే నీ ఆలోచన, నీ హృదయంలో పుట్టే బిల్డింగ్స్, కార్స్ పుడతాయి ఫస్ట్.
నీ పిల్లల పెళ్ళిళ్ళు, ఎడ్యుకేషన్, అన్ని బిల్స్ పడతాయి, నీ డబ్బు వస్తుంది అంటే. బట్ వర్డ్ వచ్చిందంటే ఇవి పుట్టవు, డెవిల్ పుడతారు. డెవిల్ వస్తారు. He will take away the word, not the buildings and cars and all. Not at all. Not at all. The devil is only after the word. అది కూడా నువ్వు ఏ పక్కన ఉన్నా, ఎక్కడున్నా, ఏ రాయి, ఏ చెట్టు, ఏ త్రోవ, ఏ పక్కన ఉన్న చూడు, అది విత్తనం పడ్డదా లేదా చూస్తాడు. హార్ట్ కండిషన్ ఎలాంటిదైనా సరే. బట్ హియర్ ఇస్ ద మిస్టరీ. హూ ఇస్ ద సోవర్? ఎంతమంది సో చేశారు విత్తనాలు? ఎంతమంది ఇచ్చారు డబ్బులు దేవుడికి? డబ్బులు ఇస్తే డబ్బులు పోయవు. డబ్బులు ఇస్తే డబ్బులు పోయవు. ఈ కింగ్డమ్ లో అలాంటి ప్రిన్సిపల్ లేదు. ఎంతో మంది గ్రేట్ ప్రాఫిట్స్ అడిగారు, బట్ దాని రివల్యూషన్ మనకు తెలుసుకుంటారు. నీ ధనం ఎక్కడుందో నీ హృదయము. హృదయం ఎవరిది? నీది. విత్తనం ఎవరిది? దేవునిది. విత్తేవారు ఎవరు? దేవుడు. విత్తనము చర్చిలో ఆఫరింగ్ అనేది, సీడ్ అనేది చర్చి ఇవ్వదు. దేవుడు సీడ్ ఇస్తాడు, నువ్వు హార్ట్ ఇస్తావు, నువ్వు నేల ఇస్తావు. You are a giver, he is the sower. You are a giver, he is the sower. You are a giver, he is the sower. That's why devil is coming after your money, your health. You are not a sower. You cannot sow. Impossible. It's impossible. It's impossible. You cannot sow. You are only the giver of your heart. Heart means what? Heart అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? నీ హృదయం అనేది, నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయము అక్కడ ఉంది. ఏంటి కాదు? Now listen to this. నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయము. సో నీ ధనముని కనుక తీసుకొని వచ్చి, ఇదిగో ప్రభువా అని నువ్వు ఇస్తే, ఇది ముళ్ళ పొదన, త్రోవ పక్కన, రాతి నేల, మంచి నేల అనేది నువ్వు ఇచ్చే డబ్బును బట్టి దేవుడు నీ హృదయం అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. That's how God handles people based on their hearts. So this is an expression of your heart feelings. This 200 rupees, 500 rupees, 10 rupees, 1 rupee is an expression of very image of your heart. A heart lo word unda, dhanam unda anedi clear chesedi nee based on your heart condition. This, you cannot sow money and reap money. That's the wrong story. నేను దేవుడికి ధైర్యం ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు. ఈ భూమి మీద కానీ బైబిల్లో కానీ ధైర్యం ఇచ్చి బ్లెస్ చేయని వాడు ఒక్కళ్ళు చూపించండి. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటారు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయో రాలేదు, కానీ ధైర్యం మాత్రం ఒక బ్లెస్సింగ్ రాలేదు. He gives you just ideas when you attach offerings. ధైర్యం కానీ నువ్వు ఒక సిటిజన్ అని చెబుతుంది. నువ్వు దొంగలు కాదు, నార్మల్గా వాడుకుంటున్నాను, నేను లీగల్గా వైట్ మనీ వాడుకుంటున్నాను, దేవుడికి ప్రూఫ్ చూపిస్తున్నావు. నీ హార్ట్ కండిషన్ ముళ్ళపోదైతే విత్తనం ఎవరిది? దేవుడు. Now understand this particular scripture. నీవు నీ హార్ట్ కండిషన్ బట్టి దేవుని మందిరంలో విత్తుతావు. ఇప్పుడు నేను విత్తినది డబ్బులు కాదు, నీ ధనము ఎక్కడుందో ఆ ధనాన్ని తెచ్చినప్పుడు దేవుడు ఆ 2 కాసులు చూడు, దాని వెనకున్న హృదయం అనే నేలను చూస్తాడు దేవుడు. He blesses you based on that. సో ఒకవేళ దేవుడే నిన్ను ఒక 10 లక్షలు అడిగాడు అనుకో, ఆ 10 లక్షలు ఇచ్చేటప్పుడు ఇవ్వబుద్ధి కావట్లేదంటే అది ముళ్ళ తుప్పలతో కూడిన నేల, రాతి నేల, త్రోపక్కబడ్డ నేల తెలుస్తాడు. నేల, రాతి నేల అంటే పైస జారడం. ఎందుకు? వాక్యమును ఎదగనీయడు లోపలికి, వాక్యమును చొచ్చుకొని పోనీయడు లోపలికి. వాక్యము కనుక లోపలికి వెళితే జీసస్ took
the 5 loaves and 2 fishes. Jesus, he handled, he took the 5 loaves. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఎవరు? వర్డ్. ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు కాదు, చిన్న పిల్లవాడు ఇచ్చింది హృదయము, వాక్యము. దేవుడు యేసు ప్రభువారే వర్డ్. ఆ వర్డ్ ఎప్పుడైతే ఆ హార్ట్ కి తగిలిందో మల్టిప్లికేషన్ మొదలైంది. That's how God handles your heart. But purification of hearts. ఈ సర్వనంత ఏం తెలుసా? ప్యూరిఫికేషన్. ఇది ప్యూరిఫై అయిందనుకో, you believe in your heart. నా హార్ట్ ప్యూరిఫై అయింది. నీవు ఎప్పుడైతే నీ హృదయం శుద్ధీకరించుకుంటావో ఈ వాక్యం చేత ఓడు వస్తుంది. ఓడు కదా, వాక్యం కదా విత్తనము, అది మొలవాలి. మరి ఈ బిల్డింగ్లు ఎక్కడ నుండి మొలిసినాయి? ఈ ముళ్ళ తుప్పలు ఎక్కడ నుండి మొలిసినాయి? ఈ రాతి నేల ఎందుకు వాక్యము ఎదగనియలేదు? మన హార్ట్ కండిషన్ బట్టి మనం ఎదుగుతాం. ఏమండి, ఆయన మంచి నెలలో విత్తనం ఇచ్చాడు, త్రోవ పక్కన విత్తనం ఇచ్చాడు, అదే విత్తనం. ఇక్కడేమో మొండ పొదకి అదే విత్తనం ఇచ్చాడు, అవి మొలిచాయి, కానీ వాక్యముని అని చేశాయి. నీ హృదయంలో అనేకమైన విషయములు, తుప్పలు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఎదిగి వాక్యము మల్టిప్లై అవ్వకుండా తొక్కేస్తున్నది. నీ బ్లెస్సింగ్ ని తొక్కేసేది నీ ధనం ఎక్కడుందో, నీ హృదయం ఎక్కడుందో. నీ హృదయమే వాక్యం చేసే సూపర్ నేచురల్ 5 రొట్టెలు 2 చేపలు ఎదగకుండా చేశాయి. ఒకసారి అప్పటికి ఇంకా నేను మినిస్ట్రీకి రాలేదు, ఈ బ్రదర్స్ ఎవరు కూడా నాకు పరిచయం లేదు. అప్పుడే కొత్తగా వాక్యం దగ్గరికి వెళ్తున్నాను. నా స్నేహితుడు అన్నాడు, నా క్లాస్, నువ్వు మరీ పిచ్చోడు అయిపోతున్నావు, మన రూమ్ రెంట్ కట్టడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నావు. 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది. రూమ్ రెంట్ కట్టకుండా వచ్చే డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం ఆఫరింగ్ బాక్స్లో ఇస్తున్నాను. ఆమె హృదయం తలపోయిచు ఆ మందిరంలోకి వెళ్ళి దేవుడు ఉన్న స్థలంలో ఆ రూమ్లో కూర్చొని అత్తర కొట్టి పగలకొచ్చింది. తన హృదయమును పగల కొట్టి దేవుని పాదముల దగ్గర కూర్చొని, ఫుడ్ లేదు, మెమరీ కార్డులు అమ్ముకునే స్థాయికి వెళ్ళాం. డబ్బులు లేక ఎవ్రీ మంత్ ఆఫీస్కి వెళ్తున్నాను, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను, డబ్బులు వచ్చింది. I started giving to God. All of my brothers, they know. Even John Silver గారి దగ్గర ఒక 50 రూపాయల కిలో బియ్యం కోసం, 2 కిలోల బియ్యం కోసం అడుక్కున్న రోజులు ఉన్నాయి. But all the process లో పరిగెత్తుతున్నా. The great apostle, the prophet and pastor శ్యామ్ కిషోర్ గారు చెప్తున్నారు, మల్కాజ్గిరి సర్వీస్ కి మేదిపట్నం నుండి పరిగెత్తుతూ, అయ్యా ఒక 10 మందిని నేను నా హృదయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I started running. ప్రతి రూపాయి ఎవరిచ్చినా, ఒకవేళ వారి వస్త్రములు కొనిచ్చినా ఆ డబ్బులు దాన్ని తీసేవాళ్ళు. బర్త్డేలు వస్తే ఆఫరింగ్స్ కి డబ్బులు లేకపోతే అడిగి మరి వేసాను. బికాస్ మై హార్ట్ కండిషన్. ఇదే సిటీలో ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తి నీళ్ళకి ఎదురెదగలిగిన ఒకే ఒక శక్తి చేపకు ఉంది. చచ్చిందంటే చేప పుచ్చుకొని పోతారు. ఒకటే నినాదం, ఒకటే మాట, నేను బ్రతికున్నంత వరకు ఈ చేప నీళ్ళకి ఎలా ఈదు వెళ్తుందో అలాగే నేను నీకోసం పరిగెడుతూనే ఉంచాను. కొన్ని మూర్ఖత్వంతో, అవిశ్వాసంతో విశ్వాసం ఎక్కువై తీసుకున్న నిర్ణయాలు కూడా నా హార్ట్ కండిషన్ ని మార్చాయి. చివరికి వాడే మొబైల్ కూడా తీసి ఆఫరింగ్ బాక్స్, దిస్ ఈజ్ మై హార్ట్, నువ్వేమన్నా చెయ్యి,
దేవుడు ఈ రోజు వరకు అన్న అయ్యా అవ్వ అని ఒక ముద్ద కోసం నీతిమంతుడు భిక్షం అడుగుతా నేను ఇంతవరకు చూడలేదని దావీదు కీర్తనకారుడు 25:3 వచనంలో రాసి పెట్టారు. నీతిమంతుడు భిక్షం అడుగుకుంటా. నీతి అనేది హృదయానికి సంబంధించింది. నీ హార్ట్ ప్యూరిఫై అయిన కొద్దీ నీవు దాన్ని వదిలేస్తావు, కౌలుకి ఇచ్చేస్తావు, నీ భూమిని సోవరికి ఇచ్చేస్తావు. విత్తువాడికి నీ హృదయం ఇస్తే ఆయన విత్తుతూ వస్తాడు, నీవు చూస్తావు ఆ పంటని. భోజనానికి లేక సఫర్ అయిన వాళ్ళు కాదు, ఉంచుకొని దేవుని మందిరంలో చేసి భోజనానికి లేకుండా ఉన్నారు. బికాస్ ద హార్ట్ కండిషన్. మేము డబ్బులు కాదు అక్కడ షో చేసింది, మా హార్ట్ షో చేశాను. కంపేర్ టు ఎనీ అదర్, నా బ్యాచ్ కానీ నా ఏజ్ లో ఉన్న ఎవరైనా కానీ నేను ఇచ్చిన హార్ట్ లాగా ఎవరు ఇచ్చినట్లేదు. కొంతమంది నా బ్రదర్స్ తెలుసు నేను ఇచ్చే దానికి మించి ఎక్కువగా నాకు ఎవరు ఆఫరింగ్ ఇచ్చింది ఇప్పటికీ వాడుకున్నాను. ఎవ్రీ మంత్ బికాస్ ఐ ప్యూరిఫై మై హార్ట్. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు హార్ట్ ఉన్నది. నీకు అదే దేవుడు, నాకు అదే దేవుడు. నీకు అక్కడికి వచ్చేవరకు 2 పిల్లలు, 3 పిల్లలు, 5 పిల్లలు మీకు అవుతారు. ఇంతమందిని పిల్లలు పోషించడానికి ఆయన దగ్గర ఒకటే ఉన్నది, వర్డ్. అది మల్టిప్లై చేస్తారు. అది రాత్రి నెల అది ఇవ్వదు, అది ఎదగనివ్వదు, అది లోతుకు పోనీయదు. వాక్యముని ఆపగలిగే సామర్థ్యం ఉంది నీ హృదయానికి. బికాస్ మనీ, this money is not money, man. This is the heart that you are giving. ఎందుకు గివింగ్ అంటారు తెలుసు? ఇక్కడ ఇది గివింగ్ అంటారు, ఇది సోయింగ్ కాదు. సో యువర్ హార్ట్, సో యువర్ సీడ్ అంటారు లేదా? సో యువర్ సీడ్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవా నీ విత్తనము నా హృదయంలో విత్తని నువ్వు ఇస్తున్నా డబ్బు, నీ విత్తనము నాకు అవసరం. అది కదా మల్టిప్లై చేస్తాది. దానికి నీకు ప్రార్థన అవసరం లేదు. దానిపై దాని 2 రూపాయలు మందిరంలో విసిరించిన అయిపోతుంది. This is just part 2. Next week we are going to see some powerful revelations. Money deceives you. You are replaced God with money. వర్డ్ని ఎదగనీయలేదు, వర్డ్ని అని చేశారు. సాతాను చెట్టుకు ఎత్తుకుపోని, నాకు కాదు కదా వర్డ్. నా భూమి నాకే ఉన్నది, నా డబ్బు నాకే ఉన్నది, నా ఆస్తులు నాకే ఉన్నాయి, నా పిల్లలు నాకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఏరియాలో షో చేస్తావు. ఎడ్యుకేషన్ లో షో చేసావు, తినడానికి షో చేసావు, బిజినెస్ లో షో చేసావు, అందరికి షో చేసావు, పార్టీలు చేసావు, ఐస్ క్రీమ్ లో తీసుకున్నావు, అన్నిటికీ షో చేసావు, అందరికి హృదయంలో పంచావు. బట్ ఒక్కడు కూడా నీకు తిరిగి విత్తనం ఇయ్యలే. హార్ట్ కండిషన్. Based on the heart, you're not able to worship God. Seriousness, there is no seriousness in worship because heart involved. నీ ధనం ఎక్కడ పెట్టావో అక్కడ ఉన్నది. దో యు ఆర్ హియర్. నువ్వు ఇక్కడ ఉన్నా కానీ నీ హృదయం ఎక్కడుందో నీకు తెలుసు. ఎక్కడ ఎక్కువగా హార్ట్ ఎన్లార్జ్ చేసుకున్నావో అక్కడ వాళ్ళది విత్తనాలు, నీ వేసిన విత్తనానికి కాదు. యాక్చువల్ నువ్వు ఇచ్చింది లేదా ఇన్వెస్ట్మెంట్ లాంటి ఎల్ఐసి లాంటి వాటికి వీటికి నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఇచ్చింది నమ్మకము, హృదయం అనే నమ్మకాన్ని వాళ్ళ దగ్గర పెట్టావు. వాళ్ళు విత్తనాలు వేస్తే అవి మల్టిప్లై అవుతున్నాయి. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నా దేవుడు మెట్ల దగ్గర కూర్చొని అడిగిన, ఇక్కడ అడిగిన ఇస్తాడు. కానీ నీ హార్ట్ కండిషన్ ఆయనకు అవసరం. నా దేవుడు భిక్ష పడుకునేవాడు కాదు, లేదా పైసలు ఎరుకునేవాడు కాదు. ఒక ఆడదాన్ని కూలి ఇంట్లో ఎత్తుకునేటటువంటి స్థితిలో లేదు ఆయన ఈ మందిరంలో. ఒక కూలి చేసే ఆడదానికి, స్త్రీకి, ఆడదాని అనే పదం ఎంఫసైజ్ చేయడానికి ఆ మాట వాటిని మాట్లాడాలి. ఒక మందిరంలో ఆఫరింగ్ వేస్తే వాళ్ళ హార్ట్ కండిషన్ చెబుతున్నది. అది ఎంత రాత్రి నెలో ఎన్ని ముళ్ళ పత్రులు అవి చీల్చుకొని రావాలంటే ఆకులు అలవలు మొత్తం అని చేస్తాయి. ఎందుకని వర్డ్ ఆఫ్ గాడ్ సబ్డ్యూ. బట్
మంచి నేల పడిన విత్తనం 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా అది మల్టిప్లై అయింది. కారణం అది మంచి నేల. కారణము మంచి నేల, మంచి విత్తనం. సో ప్యూరిఫికేషన్. Blessed are the pure in heart, they shall see God. హృదయము శుద్ధి కలిగిన వారు ధన్యులు, వాళ్ళు దేవుడు చూసేదరు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము నీ యొక్క హృదయం శుద్ధీకరించబడిన అందులో విత్తితే నీవు చూసేది దైవ స్వరూపం కలిగిన మిరకల్స్ చూస్తావు. అవి వాడబారనటువంటివి. దీనికి ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని హెచ్చించాల్సిన అవసరం లేదు. ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఎవరు పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ హార్ట్ ఎక్కడ కుమ్మరిస్తావో దాన్ని బట్టి నువ్వు కోస్తావు. ప్రతిసారి దేవునికి ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నీ హార్ట్ చెప్పాలి, ఇంకొన్ని విత్తనాలు లోపల వేసుకో, ఇంకొన్ని విత్తనాలు వేసుకో. విత్తనాలు ఎలా వేస్తారు? ఎంత ల్యాండ్ ఇస్తే అన్ని విత్తనాలు వేస్తారు. ఈ భూమి పుట్టిందే విత్తనాలతోటి, ఆయన మాట చేత. ఆ మాటే హృదయంలో లేకపోతే ఈ ముండ తప్పలేదు. విత్తనం వేసినందుకు ముందల తుప్పలు వచ్చినాయి. ఆ పేడ చదవండి. అది మొలిసింది, కానీ దాన్ని చేసింది. ఒక స్త్రీ కూలి దేవుని మందిరంలో ఇవ్వలేని పరిస్థితి. Yet you earn money like peanuts. బట్ హార్ట్ విషయానికి వచ్చేవారికి ఇంతకి దేవుడు ఎందులో అడిగింది ఏం తెలుసా? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. 26-23 Proverbs. నా కుమారుడా నీ హృదయము నాకు, నేను బలిని అర్పణను కోరను కానీ నీ హృదయం నేను కోరుతున్నా. అంటే ఇంతకి విత్తనాలు విత్తాలనుకునేది ఎవరు చెప్పాలి? ఇంతకి విత్తనాలని ఆలోచించి నా బిడ్డ బ్లెస్ అవ్వాలని చెప్పి నా బిడ్డ దైవ స్వరూపం కలిగి ఉండాలి, దైవత్వం కలిగిన మిరకల్స్ తో నింపబడాలి. ప్రజలందరూ స్టార్టింగ్ ఫుడ్ లేక కరువు దాంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఎలాగైనా పోనీ, కానీ వీడు మాత్రం నా బిడ్డ మాత్రం ఒక్కసారి కొంచెం హృదయం ఇస్తే అందులో నా సీడ్ వేస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం. విత్తనాలు విత్తాలనుకునేది దేవుడు. రెగ్యులర్ గా ఇప్పటి వరకు సేమ్ ఆఫరింగ్ ఇచ్చిన బతుకు కాదు నా బతుకు. ఎందుకంటే నా దేవుడు అలాంటోడు కాదు. ప్రతిసారి దానికి ఇంక్రీజ్ అయి ఉంటుంది. మోర్ దాన్ వాట్ ఐ రిసీవ్. దానికి అప్పు చేసేయాల్సింది తప్పితే తర్వాత దాన్ని తీర్చుకోవడానికి ఎన్ని కాదు. బట్ మై హార్ట్, నా హార్ట్ ఇచ్చాను ఆయనకి. నీ ఇష్టం. కౌలుకి ఇచ్చాను. నా హృదయం తీసుకో, నీ ఇష్టం. ఎన్ని విత్తనాలన్నీ నీ హృదయం ఎక్కడుందయ్యా అని అడిగితే ఇదిగో ఈ డబ్బు, ఇదిగో ఈ ఆస్తులు, ఈ అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నా. నా దేవుడు కొన్ని 2000 సంవత్సరాల తర్వాత కూడా సువార్త ఇక్కడికి వచ్చిందంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆస్తులు. ఏ అపోస్తులు పట్టుకొని పోయారా? వాళ్ళు ఇచ్చింది హృదయం. God sees your heart. నీ హార్ట్ ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉంది. అదే హృదయంతో ఇక్కడ వర్షిప్ చేయాలంటే నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. This is serious. But I always pray, Lord, you are not a beggar. You are not a beggar to receive something from me. You are not a beggar. నువ్వు అడుగు తినే దేవుడు కాదు, మెట్ల దగ్గర ఉండే దేవుడు కాదు. నేను అడిగితే ఇచ్చే దేవుడు. నేను అడగకముందే ఇచ్చాడంటే ఆయన ఏదో అడుగుతున్నాడు. అదే హృదయము. This will show your heart. God is asking your heart. డబ్బు కాదు. డబ్బు నేను సంపాదిస్తాను, నీవు సంపాదిస్తాను, అందరూ సంపాదిస్తారు. డబ్బు ఇచ్చే దేవుణ్ణి కొనాలి అంటే, డబ్బు ఇచ్చే మల్టిపుల్ అవ్వాలంటే మిలియనర్స్ బిలియనర్స్ ఈ వాటి క్రైస్తవులు అయ్యే house of God. Where is your heart? It's not in the hand of God. నా హృదయం ఎవరికి ఇచ్చాను? ఒక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు కౌలుకి ఇచ్చేశాను. ప్రతిసారి యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. నేను అడగడం ఏంటయ్యా? ఐ యామ్ జస్ట్ గివింగ్ మై హార్ట్. యు సోవర్ ఎవరిల్లా
సీడ్ ఇచ్చేది ఎవరు? సీడ్ ఆఫరింగ్ ఎవరిది? గివర్ ఎవరు? యు ఆర్ ద గివర్. యు ఆర్ ద గివర్. వేర్ ఈజ్ యువర్ హార్ట్? వేర్ ఈజ్ యువర్ హార్ట్? వేర్ ఈజ్ యువర్ హార్ట్? సీడ్ ఈజ్ రెడీ, బట్ హార్ట్. ఇంత కఠినమైన స్థితి మన దాంట్లో ఎందుకు వచ్చింది? బికాస్ ఈవెన్ we are not even faithful enough to give tithings. Tithings. పావల, రూపాయి, అర్ధ లెక్కేసి, he's not a beggar. ఆయనకి నీవు సీడ్ ఇవ్వడం ఏంటి? ఆయన సీడ్ ఇస్తానంటే ఆయనది కదా సీడు. ఆయన అడిగేది నీ హృదయం, డబ్బు కాదు. ప్లీజ్, డబ్బు అనేది ఇలా పుడుతుంది పోతుంది, వస్తుంది పోతుంది, అవసరానికి తీర్చడానికి. బట్ ఫైనల్గా నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. Define the scripture, please. Proverbs 23:26. My son, give me thine heart. My son, give me your offering. Give me your money. Give me thine heart. My son, give me your askulu. My son, please give me. No, he said, give me Thine heart. ఇప్పుడు హార్ట్ ఎక్కడ ఉంది? ట్రెజర్స్, గోల్డ్, సిల్వర్. చాలా మంది దే చూస్ చర్చెస్ ఎక్కడైతే ఎక్కువ ఆఫరింగ్ అడగరు అక్కడ కూర్చుంటారు. మీకు తెలుసా, ఎక్కువ ఆఫరింగ్ అడగకపోవడం వలన వాళ్ళు నేను మోసం చేస్తున్నాను. వాళ్ళే ముళ్ళ తుప్పలాగా నీ ఆశీర్వాదాన్ని అణిచేస్తారు. Try as much as you can. 15th August లోపల మీ హార్ట్ని దేవుని దగ్గరలో కుమ్మరించండి. Prove that. నేను నట్ల దగ్గర కూర్చున్న వ్యక్తిని గారు, you will see my sister, you will see some strange miracles. ఐదుగురు చెల్లుడు చాలా వర్డ్ ఆ పిల్లవాడి హృదయాన్ని టచ్ చేసినప్పుడు వేల మంది తిన్నారు. ఎవ్రీడే మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో నా వైఫ్కి చెప్తుంటాను, clean your heart, make sure what you are speaking, better you stop speaking sometimes. నేను ప్రేయర్ చేసినప్పుడు ఏం చేస్తా, కొంతమంది ఇందులో ఆఫరింగ్ ఇచ్చిన వాళ్ళు, వెరీ గుడ్ టెస్టిమనీ, అమరావతి వాళ్ళు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈ మందిరానికి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది హార్ట్ కాదు. ఆ సిస్టర్కి నేను ఒకటే మాట చెప్పాను, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రార్థన చేసినప్పుడు జస్ట్ ఐఎమ్ సోయింగ్ ద వర్డ్. ఆ తర్వాత ఆమె ఏమన్నా తెలుసా, మెమరీకి పంపించి, బ్రదర్ ఇప్పటి వరకు మేము మిస్ అయిన ప్రతి శర్మం మాకు పంపిన 3 months కావాలనే డిలే చేశారు. అది ఆమె హృదయం దీని వెనక ఉందా లేదా? వాళ్ళు విత్తింది డబ్బు కాదు, వాళ్ళు విత్తింది వాళ్ళ హృదయం. వాళ్ళ హృదయంలో ఈ వాక్యం ఎప్పుడైతే ఉందో దేవుడు వాళ్ళకు ఒక మంచి బాబుని ఇచ్చాడు. డాక్టర్స్, యాక్టర్స్, వీళ్ళు వాళ్ళు చేయలేని వర్డ్ కెన్ డు. యు ఫాస్ట్, యు ఫీస్ట్, యు డు జంప్ దిస్ అండ్ దట్. నో, యు జస్ట్ సో యువర్ హార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ మనీ. దేవుడు డబ్బులు అడుగుతాడని అంతకన్నా చీప్ స్టాండర్డ్ ఇంకొకటి ఉండదు. నువ్వు దేవుని ఆస్థానికి తీసుకు, దేవుడు డబ్బులు అడగడం, దేవుడు హార్ట్ని అడుగుతాడు. హార్ట్ ని ఇక్కడ కుమ్మరించినప్పుడు ఆయన క్యాలిక్యులేషన్ చూస్తాడు. Prove that you are a good soil. Prove that you are a good soil. August 15th వరకు every day check your soil. ఆ సాయిల్ ని ప్యూరిఫై చేయి. నా హృదయము ఆయన మందిరం మీద ఆశ పెట్టుకొని ఉండాలి. దావీదు అన్నాడు, నా హృదయం ఆయన మందిరం మీద, ఆయన మందిరం మీద, ఆయన మందిరం మీద. ఎందుకంటే అక్కడ వర్డ్ దొరుకుతుంది. ఆయన హృదయం అక్కడ సో చేశాడు. సజ్జనుడు
A good man, సజ్జనుడు హృదయం అనే మంచిదన నిధిలో నుండి మంచి విషయాన్ని తీసుకొని వస్తాడు. Honor your God with your heart. God bless you. See you next week. So God is not after money. దేవుడు డబ్బు వెనక లేడు. నీ డబ్బు అసలు ఆయనకు అవసరం. ఆయనకు కావాల్సింది ఆయన బలిని అర్పణ కోరడుగా నీ హార్ట్ని మారుతాడు. నీ హృదయం దేవుని యొక్క ఆలయం తట్టు తిప్పుకొని ఆశ పెంచుకొని ఉన్నది. నీ ఆశ ఇక్కడ ఉండాలి. అది భంగము కానే. నీ ఆశ ఈ మందిరం మీద పెంచుకో, మనుషుల మీద పెంచుకోకు. వాళ్ళు నో ఫోకస్ ఆన్ హిస్ ప్రెసెన్స్. మనుషులు పెట్టుకొని వస్తే ఇక్కడ మనుషులు లేనప్పుడు కూడా నేను ప్రీచ్ చేశాను. బికాజ్ ఆఫ్ మై హార్ట్ ఐ మెయింటైన్. నేను ఒకటే నినాదం చేశాను, ప్రభా జనాలు రాని కాకపోయి ఐ బిగిన్ టు సో. ఎందుకంటే అది త్రోవ పట్టడం దానికి సంబంధం లేదు, అది రాత్రి నెల సంబంధం లేదు, ఇంకొక నెల. నేను ఒక సోవర్గా ఆయన పంపిన మనిషిని నేను వెతకడం నా పని. అవి ఎక్కడ పడ్డాయి అన్నది అది వాళ్ళ హార్ట్ కండిషన్. సో అవర్ ఫ్యామిలీస్ నా సజెషన్ మంచి నెల, అది 30 60 100 అది అంచెలంచెలు ఎదుగుతూ ఒకటేసారి రాత్రి రాదండి. అలా వచ్చేదైతే నాకు ఈ 5-10 సంవత్సరాలు పట్టేవి కాదు. Let's sing a song.